ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి తెలంగాణలో పెద్ద నోటిఫికేషన్ రాబోయేది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ అండి. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు 14,000 అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 15,000 అంటున్నారు, 17,000. ఎన్ని పోస్ట్ 10,000 ఉన్నా 15,000 ఉన్నా పెద్ద నోటిఫికేషన్ అనేది ఇదే ఉంటుంది. ఒకే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఐకి అయితే డిగ్రీ, ఇంటర్ ఉంటే సరిపోతుంది. కానిస్టేబుల్కి ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ అమ్మ. ఈసారి కూడా నెక్స్ట్ టైం వచ్చే నోటిఫికేషన్ ఇన్ని వేకెన్సీస్ రాకపోవచ్చు. ఈ అవకాశం అనేది త్వరగానే వచ్చింది. మీకు నోటిఫికేషన్ అనేది రావచ్చు, ఎనీ టైం రావచ్చు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు, సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు ఎన్ని ఎగ్జామ్ రాసిన వేస్ట్ అయిపోతుందమ్మా. ఇంకో విషయం ఏంటంటే, మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయితే మాత్రం సక్సెస్ అనేది 100% రాదు, 99% రాదు. ఏదో బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఒక్కళ్ళిద్దరికి వస్తుందేమో కానీ అందరికీ రాదు. మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయినంత మాత్రాన మెయిన్ ఎగ్జామ్లో జాబ్ వచ్చిందంటే అంత ఉండదు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో కోచింగ్ లేని వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు చాలామంది. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మనకి మెయిన్ ఎగ్జామ్లో 115, అదే లేడీస్ అయితే 110 నుంచి 115 పెట్టుకోవాలి టార్గెట్. అదే జెంట్స్ అయితే 120 పెట్టుకుంటేనే నీకు నెక్స్ట్ టైం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 120 కంటే అబవ్ వస్తేనే 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని అల్లా టప్పగా చదివితే మాత్రం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కొన్ని డిస్టిక్లు మాత్రమే కొంచెం తక్కువ వచ్చినా సరిపోతుంది. హైదరాబాద్, సంగారెడ్డి లాంటి డిస్టిక్లలో. వేరే డిస్టిక్ వాళ్ళు చూడండి అమ్మాయి, వేరే డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు నెక్స్ట్ టైం మీరు 115 లేదా 120 అబవ్ పెట్టుకుంటేనే జాబ్ వస్తుంది. అస్సలు మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినంత మాత్రాన్ని మీకు పోలీస్ జాబ్ వచ్చినట్టు కాదు. మీకు గ్రౌండ్ వచ్చినంత మాత్రం మీకు పోలీస్ జాబ్ వచ్చినట్టు కాదు. మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది. అది కూడా నేను చెప్పిన మార్క్స్ వస్తేనే. లాస్ట్ టైం చూడండి ఎంత కట్టా మార్క్స్ పెట్టాడు. ఈసారి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. అంతేగాని ఇంకెక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో గ్రౌండ్తో పాటు డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, అలాగే సక్సెస్ఫుల్గా మీకు 100% మీకు మంచి ఫ్యాకల్టీతో క్లాసెస్ రూమ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం బ్యాచ్కి 100 మెంబర్స్ని ఉంచడం జరుగుతుందమ్మా. ఒక బ్యాచ్కి 500, 1000 మందిని పెట్టి ఒక గొర్రెల మంది లాగా చెప్పడం ఉండదు. అందులో మీకు చదివినా చదవకపోయినా 10 మంది 20 మందికి జాబ్ వస్తుంది. చూడండి, మీరు పీస్ఫుల్గా మంచిగా క్లాసెస్ వినాలనుకుంటే మినిమం 100 మెంబర్స్ విలువనే ఉంటేనే మీకు 100% అర్థమవుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఒక బ్యాచ్కి 500, 1000 మంది ఒక దాంట్లో వేసి మీకు అర్థమవుతుందా లేదా అని చూడకుండా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కొన్ని చోట్ల అటువంటి క్లాసెస్కి వెళ్ళినా కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అందులో ఎవరో చదివిన వాళ్ళకి జాబులు తప్ప మిగతా వాళ్ళకి రాదు. అదేవిధంగా సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని మీరు రోజు చదువుకుంటూ రోజు ఎగ్జామ్స్ రాస్తేనే మీకు 100% మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈసారి జాబ్ కొట్టాలనుకుంటే ఆ విధంగా చేయాల్సింది ఎవరైనా. ఓకే, ఇంటర్ చదువుకున్న వాళ్ళకైతే పీసీ ఎగ్జామ్, అదే డిగ్రీ ఉన్న వాళ్ళైతే 2 రాసుకోవచ్చు. సో అవకాశం అనేది చాలా తక్కువగా అమ్మా. ఈ పోస్ట్ అనేది ఈసారి ఎక్కువ పోస్టులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చే పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నీకు యూజ్ అవుతుంది అనుకుంటే నువ్వే ఇప్పుడు కాల్ చేసి అడ్మిషన్ తీసుకో. ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో, ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని కోచింగ్ అయిపోయి ఉంటారో వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి, 100% సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఎవరైతే ఫ్రీ గ్రాండ్ టెస్ట్, ఫ్రీ ఓరియంటల్ క్లాస్ అటువంటి ఏం లేవున్నా మీరు చక్కగా చదువుకుంటేనే జాబ్ వస్తుంది. చక్కగా క్లాసెస్ తింటేనే జాబ్ వస్తుంది. మీరు చూడండి, ఎన్ని ప్రీ టెస్టులు రాసినా మీకు చాలా మంది పడుతుంటారు ఫ్రీ గ్రాండ్ టెస్టులు. నువ్వు ఒక అర్థం కాకుండా చెప్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ 2000, ఫస్ట్ ప్రైజ్ 5000 చెప్తున్నారు. కొంతమంది నవ్వు వస్తుంది. ఏ కోచింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని పోయి రాస్తే ఫస్ట్ ప్రైజ్ ఎందుకు వస్తుందమ్మా? ఒక విషయం చెప్పండి. ఆల్రెడీ కోచింగ్ నాలెడ్జ్ ఉన్నవాడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు బయట ఆల్రెడీ కోచింగ్ తీసుకొని సబ్జెక్టులు అయిపోయి అలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు రాస్తే 5000 ఫస్ట్ ప్రైజ్ కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు వెళ్ళావు, నువ్వు కోచింగ్ లేదు, ఏం లేవు, ఏదో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు కదా, నువ్వు ఎందుకు క్వాలిఫై అవుతావు? నీకు 40-50 మార్కులు మాత్రమే వస్తాయి. ఆ విధంగా మీకు ఏదో మోటివేషన్ చేయడానికి, ఏదో మిమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు జాయిన్ చేయించడానికి ఇటువంటి చేస్తూ ఉంటారు. అటువంటి టైం వేస్ట్ చేసుకోకండి. మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఆఫ్లైన్లోనే జాయిన్ అవ్వండి, ఆన్లైన్ అస్సలు తీసుకోకండి. కానీ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఎన్ని ఎగ్జామ్ రాసినా కష్టం అవుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినా కానీ మెయిన్ ఎగ్జామ్లో మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ టైం చూడండి, ప్రీవియస్ పేపర్లో ఒక 4-5 ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రాయండి. మీ టాలెంట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఆ ఎగ్జామ్లో 100 అబోవ్ వస్తున్నాయి అనుకోండి, 4 ఎగ్జామ్స్ రాయండి. 4 ఎగ్జామ్స్లో 100 అబోవ్ వస్తున్నాయి అనుకోండి, ఈ కోచింగ్ ఏం వస్తున్నాను కూర్చొని డైలీ ఎగ్జామ్స్ రాయి. ఎవరైతే ఎగ్జామ్స్ పెడుతున్నారో డైలీ అవి రాయి, నీకు సరిపోతుంది. కానీ నువ్వు కోచింగ్కి నువ్వు ఎగ్జామ్స్ ఆ 4 ఎగ్జామ్స్ రాసినప్పుడు నీకు కేవలం 40, 50 లేదా 60, 70 వస్తుంటే అస్సలు నువ్వు ఇప్పుడు అస్సలు ఆగవద్దు. కంపల్సరీగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాల్సిందే, దానికి కోచింగ్ అయితే కంపల్సరీ కావాల్సిందే. సో సబ్జెక్ట్ కూడా నీకు కొన్ని సబ్జెక్ట్ నీకు ఈజీగా అర్థం అవ్వచ్చు, కొన్ని సబ్జెక్టులు అసలు అర్థం కావు. ఇప్పుడు మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉన్నవాడికి హిస్టరీ అర్థం కాకపోవచ్చు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ అర్థం కాకపోవచ్చు. సో ఇటువంటి అర్థం కాకుండా ఉన్న సబ్జెక్ట్ వెళ్ళడానికి కంపల్సరీ కోచింగ్ అనేది కావాల్సిందే.
కోచింగ్ లేకుండా మీరు అటువంటి క్లాసెస్ వినకుండా మీరు 100% మీరు క్వశ్చన్ చేయలేరు. ఆ క్వశ్చన్ ఇచ్చే విధానాన్ని బట్టి మీరు ఏ విధంగా చేయాలో తెలియాలి కదా. తెలియకుండా మీరు సొంత వేలో చేస్తే అది తప్పు కావచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అన్నిటికీ 200కి మనం ఆన్సర్ పెట్టి వస్తాం, కానీ ఆ క్వశ్చన్ మనం పెట్టింది రైట్ అనుకుంటాం, కానీ అది సబ్జెక్ట్ వచ్చినోడికి ఏది రైట్ ఏది రాను తెలిసిపోతుంది. సబ్జెక్ట్ రానోడికి మనం ఏది పెట్టినా మనకి కరెక్ట్ అనుకో బయటకు వస్తాం, రిజల్ట్ వచ్చిన తర్వాత మనం క్వాలిఫై అవ్వం. అది విధంగా ఉంటుంది. సో ఇటువంటి ఆ విధంగా మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఇటువంటి ఫ్రీ టెస్ట్ వాటికి వెళ్ళకూడదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కోచింగ్ మీద గ్రిప్ ఉన్నవాళ్ళు, ఎవరైతే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అటువంటి ఫ్రీ టెస్ట్కి వెళ్ళండి అమ్మా. ఎవరైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు ఇప్పటి నుంచి అయినా కోచింగ్ రాండి, లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి, ఒక 4-5 ఎగ్జామ్స్ రాయండి. దాంట్లో మీకు 100 ఏమో వస్తున్నట్టయితే కోచింగ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటే చాలు. అసలు మీరు నోటిఫికేషన్ ఏ సబ్జెక్ట్ లేకుండా మీకు ఆ 4 ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు 40-50 లేదా 60-70 వస్తున్నాయి, కానీ మీకు 100% మీకు కోచింగ్ కావాల్సిందే, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాల్సిందే. చూడండి, ఎవరికైనా క్వాలిఫై అయ్యే మందం మినిమం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే 4-5 ఎగ్జామ్స్ రాస్తే మీకే అర్థమవుతుంది. ఒక ఎగ్జామ్లో నీకు 60 వచ్చినాయి, ఇంకొక ఎగ్జామ్లో 40-50 వచ్చినాయి అనుకో, ఎందుకంటే మీది ఏది పడితే అది పెట్టినట్టే, మీకు అంటే మీ ఆలోచనలో మీకు అది కరెక్ట్ అని పెట్టినట్టే. సో ఆ విధంగా వస్తే మాత్రం జాబ్ రాదు. మీకు జాబ్ రావాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలా. ఫర్ సపోజ్ ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ ఎకానమీ ఏ టాపిక్ నుంచి వచ్చిందో నీకు అర్థం కావాలి. అంతేగాని నీకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నువ్వు ఏదో ఒకటి పెట్టేసి వస్తావు, నువ్వు అది రైట్ అనుకుంటావు, కానీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత అది తప్పు అయిపోతుంది, నీకు మార్క్స్ తక్కువ వస్తాయి. సో 100% జాబ్ రావాలంటే చెప్పాను కదా, వేరే డిస్టిక్ కొన్ని హైదరాబాదు, సంగారెడ్డి లాంటి డిస్టిక్లు తప్ప వేరే వాళ్ళ డిస్టిక్లు 120 అబవ్ పెట్టుకోవాలి అమ్మాయిలు. అమ్మాయిలు అయితే 110 అబవ్ 115 అబవ్ పెట్టుకుంటే మీకు జాబ్ వస్తుంది. ఎవరికైతే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇన్ని మార్క్స్ వస్తున్నాయో 100% జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఈ మార్క్స్లో అయితే ఎవరికైతే రావట్లేదో వాళ్ళు కూర్చొని కష్టపడి 100కి 200% కష్టపడితే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మంచి ఫ్యాకల్టీ అయితే క్లాసెస్ రూమ్, కోచింగ్ అండ్ గ్రౌండ్, అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, నోటిఫికేషన్ పడినప్పుడు అయితే డైలీ డే బై డే ఎగ్జామ్స్ ఈ విధంగా కండక్ట్ చేస్తారు. 100% జాబ్ వచ్చే విధంగా కోచింగ్ ఉంటుంది. ఒక క్లాస్కి వచ్చేసి మీకు 100 మందిని పెడతారమ్మా. 500 మంది 1000 మందిని ఒక రూమ్లో వేసి గొర్రెల మంది లాగా నీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు అని చూడుకొని చెప్పడం అనేది ఇక్కడ ఉండదు. మంచిగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. 100 మెంబర్స్ ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ ఇంకొక 100 మెంబర్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. కానీ ఒక మీ క్లాస్ రూమ్ ఒకసారి, ఆఫీస్ రూమ్ ఒకసారి చెప్పి ఫంక్షన్ హాల్లో ఒక కుర్చీలు కూడా చక్కగా లేకుండా ఒక డేరాల కింద చెప్పడం అటువంటివి ఉండవు. మీకు మంచిగా పీస్ఫుల్గా క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఈ అవకాశం అనేది అస్సలు మీరు చేసుకోవద్దు. 15 సంవత్సరాల నుంచి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ నుంచి విజయవంతంగా తిరిగి వెళ్ళడం జరిగింది. జాబ్ కొట్టుకొని మీరు కూడా ఈసారి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. 100% మనం చెప్పే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే 100% జాబ్ వస్తుంది. ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. నోటిఫికేషన్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడే రావాలి. కానీ ఎవరికైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోలేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి అయినా వస్తేనే ఆ టార్గెట్ ఆ టైం కల్లా మీరు రీచ్ అవ్వచ్చు. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు టైం అయితే అస్సలు ఉండదమ్మా. అస్సలు అప్పుడు మీకు ఉండే కష్టము, అప్పుడున్న మీ బాధ అనేది మీకే తెలిసిపోతుంది. ఆ బాధ ఏంటో అనేది మీకు చెప్తున్నాను ముందే, ఆ విధంగా ఉంటుందని. సో ఇటువంటి ఎగ్జామ్స్కి మీకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో లక్షల మంది రాస్తారు. ఆ లక్షల్లో నువ్వు ఒకరు కావాలి అంటే మనం చెప్పినట్టు నుండి 100% జాబ్ కొట్టుకుని వెళ్ళండి. ఓకే, ఇప్పుడే ఫోన్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 100% జాబ్ కొట్టుకుని వెళ్తారు. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మీరు సిస్టమేటిక్ క్లాసెస్ ఉంటాయి. 100% మీరు మనం చెప్పినట్టు ఫాలో అయితే 100% జాబ్ వస్తుంది. ఓకే అండి, ఇటువంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతుంది మన ఛానల్ని. ఆ విధంగా ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకుని చూడండి. ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళైతే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఎగ్జామ్స్ రాయండి. మనం కూడా ఎగ్జామ్స్ పెడతాము, ఎగ్జామ్స్ అనేది కంటిన్యూగా రాయండి. సో అవగాహన లేని వాళ్ళైతే కంపల్సరీగా ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడే ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. మీ నాలెడ్జ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఒక 4-5 దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకుని గూగుల్ నుంచి ఎగ్జామ్స్ రాయండి. మీకు 100 కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే మార్క్స్లో ఆ 4 ఎగ్జామ్లో కంపల్సరీగా మీరు కూర్చొని చదువుకునే జాబ్ వస్తుంది. ఎవరికైతే 100 బిలో 60, 70, 40 అలా వస్తే మాత్రం మీకు నాలెడ్జ్ లేనట్టే. సో 100% మీకు కంపల్సరీగా కోచింగ్ కావాల్సిందే, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద గ్రిప్ కావాల్సిందే. అటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే మీరు ఈ 4 రోజులు ఎగ్జామ్స్ రాయండి. మీరు నాలెడ్జ్ అనేది ఏ విధంగా తెలిసిపోతుంది. నెక్స్ట్ టైం మీరు కోచింగ్ అనేది కంటిన్యూ అయిపోండి. అంతేగాని
నోటిఫికేషన్ వచ్చే టైం వరకు చూస్తే మాత్రం మీకు 100% జాబ్ రాదు. ఎవరో ఒకరికిద్దరు తప్ప వాళ్ళు మిగతా వాళ్ళకి జాబ్ రాదు. ఆ ఒక్కరిద్దరికి కూడా బేసిక్ నాలెడ్జ్, ఎవరికైతే మ్యాథ్స్, రీజనింగ్ మీద అవగాహన, ఇంగ్లీష్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళు కంపల్సరీ జాబ్ వస్తుంది. లేదంటే హిస్టరీ, పాలిటీ వాటి మీద అవగాహన ఉంటుందో వాళ్ళు కంపల్సరీ జాబ్ వస్తుంది. కానీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద మీకు మినిమం అవగాహన లేకపోతే రేపు ఎగ్జామ్లో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ మూడింటి నుంచి మీకు 100 మార్కులకు వస్తుంది. మొత్తం హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ టోటల్ థియరీ సబ్జెక్టుల నుంచి 100 మార్క్స్కి మీకు రాబోతుంది రేపు క్వశ్చన్స్. సో ఈ 3 సబ్జెక్టుల నుంచి 100 మార్కులు, మిగతా సబ్జెక్టులు అన్నిటి మీద నుంచి 100 మార్కులు. సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద కొంచెం అవగాహన మంచిగా ఉన్నట్టయితే, పట్టున్నట్టయితే 100% జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు ఎవరైనా. సో ఇప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే ఎస్ఐకి అయితే 200 మార్క్స్కు అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, 200 మార్క్స్ జిఎస్ ఉంటుంది. సో రెండింటి మీద మంచిగా అవగాహన ఉంటేనే ఆ రెండింటిలో మంచి మార్కులు వస్తాయి. దాంట్లో 270, 300 టార్గెట్ పెట్టుకుంటేనే ఎస్ఐ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మంచి ఫాలో అవుతుండండి. కంపల్సరీ జాబ్ రావాలంటే ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి నెంబర్కి కాల్ చేయండి. పూర్తి వివరాలు చేసుకుని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.